ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టత ఏంటి? ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి లబ్ధి కలుగుతుంది? ఏంటి? బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార దినోత్సవాలు అంటాం. అంటే స్వయంభూ మన్వంతర కాలంలో ఆది కృతయుగంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కూడి ఉన్న శుభయోగ శుభలగ్నంలో స్వామివారి వైకుంఠం నుంచి భూలోకానికి పుష్కరిణికి దక్షిణ నైరుతిలో దిగారు. ఆ పుణ్యదినాన్ని మనం అవతార దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము. బ్రహ్మోత్సవాలు ఆ రోజు నుంచి ముందుకు 9 రోజులు వెళ్ళి అంకురారోపణతో ప్రారంభమయ్యి 9వ రోజు ఆ శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి స్వామి పుష్కరిణి తీరంలో అవభృత స్నానం చక్ర స్నానం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం ధ్వజ అవరోహణం జరుగుతుంది. ఇది మనం జరుపుకునేది. ఈ అవతార దినోత్సవాలని 9 రోజులు ఎలా జరపాలి, ఏ ఏ మంత్రాలు, ఏ ఏ క్రియలు, మంత్రభాగం, క్రియాభాగం వీటన్నిటినీ కూడా ఏర్పరిచింది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మ క్లుప్తోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః అని, బ్రహ్మోత్సవ మహోత్సకాయ శ్రీ వెంకటేశాయ నమః అని సహస్రనామంలో. అంటే బ్రహ్మచేత క్లుప్తీకరించబడిన ఉత్సవాలు జరుపుకునే స్వామి అని పేరు. కాబట్టి బ్రహ్మచేత జరిపించే ముహూర్తాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ఈరోజు కూడా స్వామివారి ఊరేగింపులో మొట్టమొదట చిన్న కొయ్య తేరులో బ్రహ్మ అరూపంగా, రూపం లేకుండా వస్తాడనేది ప్రతిరోజు మనం చూడవచ్చు. కొయ్య తేరులో వస్తారు. అంటే బ్రహ్మోత్సవం యొక్క ఏర్పాట్లను పరిశీలిస్తూ స్వామివారి యొక్క ఉత్సవ సేవలన్నింటినీ కూడా ఆయన జరిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది బ్రహ్మోత్సవం అని. సంవత్సరంలో జరిగే స్వామివారి యొక్క అవతార దినోత్సవాలు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామివారు ఉదయం సాయంకాలం వేరు వేరు వాహనాల్లో వస్తారు. ఈ వాహనాలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా అదే పరిమాణాలతో, అదే లక్షణాలతో, అదే భంగిమలతో ఏర్పడినవి. శిల్పశాస్త్ర ప్రకారంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా సృష్టిలో ఉత్తమోత్తమైనవన్నీ స్వామివారి సేవలో ఉంటాయి. ఏనుగుల్లో ఉత్తమోత్తమైనవి ఐరావతం, 4 దంతాలు ఉన్న తెల్లటి ఏనుగు, ఇంద్రుడి ఏనుగు అది. తర్వాత ఉచ్చైశ్రవం అనే గుర్రం, రెక్కల గుర్రం. సర్పాలకు రాజైన ఆదిశేషుడు, పక్షులకు రాజైన గరుత్మంతుడు, జంతువులకు రాజైన సింహం, తరువాత కోరిన వాటినన్నీ ప్రసాదించగలిగే కల్పవృక్షం, సర్వం సహా చక్రవర్తులకు సర్వభూపాల వాహనం. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైనవన్నీ కూడా స్వామివారి సేవలో వాహనాలుగా ఉపయోగించబడతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మహా ఉత్సాహంగా ఉంటారని సకల దేవతలందరూ కూడా, బ్రహ్మాది త్రిమూర్తులు, ఇంద్రాది దిక్పాలకులు, నవగ్రహాది దేవతలు, సూర్యచంద్రాది దేవతలు, ఇవి కాకుండా దేవతాగణాలైన కిన్నర, కింపురుష, గరుడ, గంధర్వ, అప్సరో గణాలు మొదలైనవన్నీ, ఇవి కాకుండా బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, యోగులు, వీరందరూ కూడా ఆరూపంగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని, అందుకే గరుత్మంతుడు ధ్వజస్తంభం పైన ఈ 9 రోజులు ఉండి, గరుడ ధ్వజం ద్వారా ఉండి దేవతలందరినీ ఆహ్వానిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాడనేది ఆగమశాస్త్రంలో చెప్పబడిన ఇవన్నీ కూడా నియమాలు. ఇవన్నీ ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు మహా ఉత్సాహంగా ఉంటారు కాబట్టి భక్తులు దర్శనం చేసుకొని స్వామివారిని ఏది కోరుకున్నా స్వామివారు ఆ ఉత్సాహంలో భక్తులకు అనుగ్రహిస్తాడనేది శాస్త్రంలో చెప్పబడింది. ఇంకా ఈ బ్రహ్మోత్సవాలను పక్కన పెడితే అక్టోబర్ 2 దసరా, అంటే విజయదశమి. ఈ విజయదశమి యొక్క విశిష్టత, ఆ పండుగను ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటే మంచిది? విజయదశమి మాకు తిరుమలలో విశేషమేం లేదు. ఆ రోజు చక్రస్నానం జరుగుతుంది. ఓకే ఓకే
చక్రస్నానం జరుగుతుంది, ధ్వజ అవరోహణం జరుగుతుంది. కానీ ఇళ్లలో భక్తులు అంటే బయట ప్రజలు దసరా పండుగ అంటే విజయదశమి ఎలా జరుపుకుంటే మంచిది, ఏంటి వాటి విశిష్టత ఏంటి? విజయదశమి మామూలుగా మహారాజులు చక్రవర్తులు అందరూ కూడా యుద్ధాలకు బయలుదేరేటప్పుడు కానీ లేకపోతే వారి వారి ఆయుధాలను పూజ చేసుకోవడము, సింహాసనాలకు, పట్టపు టేనుగులకు, పట్టపు గుర్రాలకు, పట్టపు వృషభాలకు పూజ చేసుకోవడం, రాజలాంఛనాలన్నీ పెట్టి పూజ చేసుకోవడం, ఆ రోజు శమీ వృక్షం దర్శనం చేసుకోవడం, శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేయడం, ఇవన్నీ కూడా ఆచారంగా వస్తున్న ఇవి. ఆ రోజు నవరాత్రి చివరి రోజు కాబట్టి మనం సామాన్య జనాలందరూ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకుంటారు, ఆ రోజు పండుగ చేసుకుంటారు. మీరు ప్రధాన అర్చకుల పదవి నుంచి అయితే తొలగించారు, కోర్టుకు వెళ్ళారు, అది పక్కన పెట్టచ్చు, మీ వయసు రీతిలో ఏదో ఒకటి పాలక మండలి. మరి ఆగమ సలహా మండలి దానికి వయసుకు సంబంధం లేదు, ఎవరైనా సలహా ఇవ్వచ్చు, సలహాదారులుగా ఉండవచ్చు. కానీ ఆ వ్యవస్థ నుంచి కూడా మిమ్మల్ని ఎందుకు తప్పించారు? అంటే మీరు ఇచ్చే సలహాలు నచ్చకనా, అంటే ఏంటి అసలు? సలహా అనేది అది మనం చెప్పే మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడింది కాదు. అది శాస్త్రం ఏం చెప్తుందో అదే సలహాగా చెప్తాం. అదే కదా, రమణ దీక్షితులు ఏది చెప్పినా శాస్త్రాన్ని అనుసరించి చెప్తారు కదా. అవును, శాస్త్ర విరుద్ధంగా ఏం చెప్పారు కదా. అవును. మరి శాస్త్రానికి అనుగుణంగా శాస్త్ర పద్ధతిగా చెప్పే రమణ దీక్షితులు గారి సలహాలు పాలక మండలికి నచ్చక పక్కన పెట్టారా, లేదంటే మీరే దూరం అయిపోయారు ఆగమ సలహా మండలికి? ఈ ఇద్దరూ కారణం కాదు, భగవంతుడే కారణం. ఆ నెపాన్ని మీరు భగవంతునిపై ఎలా నెడతారు, మీ తాతగారి పైన ఎలా నెడతారు మీరు? అవును, మరి ఇప్పుడు మానవ తప్పిదం కాదు. లేదు. అంటే నా సేవకు నువ్వు దూరం కావాలని దేవుడు సూచించారా? నేనున్నాను, నేను ఒక పనివాడిని పెట్టుకుంటాను, ఒక డ్రైవర్ని పెట్టుకుంటాను. వాడు నాకు నచ్చందో లేకపోతే నన్ను గురించి చెడ్డగా మాట్లాడడమో, తెలుసో తెలియకో నేను చెప్పిన పని చేయకపోవడమో అట్లాంటిది ఏదైనా చేశాడనుకోండి, లేకపోతే నన్ను గురించి లోపాలు చెప్పడమో చేశాడనుకోండి, నేను అతన్ని బయట పంపించేస్తాను కదా. కాబట్టి నేను తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, అందుకని స్వామివారు నాకు శిక్ష వేసి ఉండొచ్చు. దానికి శాసనం దానికి టీటీడీ బోర్డు ఒక కారణంగా ఉండొచ్చు, అంతేగాని ఏమో నేను స్వయంకృతాపరాధం అని నేను అనుకుంటాను. నేనే ఏదో తప్పు చేశాను, నాకు శిక్ష పడిందని అనుకుంటాను అని మీరు అనుకోవచ్చు, మీ మనసును మీరు సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ఆ నెపాన్ని మీ తాతగారుగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నెట్టడం, స్వామివారిని మళ్ళీ క్షమాపణ అడిగి ఆయన మనసు చల్లబడిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి స్వామివారు అవకాశం ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ప్రధాన అర్చక పదవి ఎందుకు కోరుకుంటున్నారు? ప్రధాన అర్చకం అనేది అది 97లో ఏర్పడిన పదవి. అంతకుముందు ప్రధాన అర్చక అనేది పోస్ట్ లేదు. మిరాస్దారుగానే ఉండేవాళ్ళము, మిరాస్దారులుగా అందరూ సమానంగా ఉండేవాళ్ళం. ప్రధాన అర్చకులు అనేది లేదు. అది అర్చక కుటుంబాల మధ్య ఒక వైషమ్యాన్ని ఏర్పరిచింది, అది అంతే.